కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇక వాళ్ళ చెప్పవద్దు, వాళ్ళ సొంతం కొరకు చూసుకున్నారు, రైతుల గురించి చూసుకుంటలేరు. ఊరియా బత్తాల కన్నా దేనికి పోయినా మొత్తం రాజకీయమే, మధ్యలో దళాలు దోసుకో తింటారు. పాపం రైతులు మాత్రం ఉసురు పోసుకుంటారు. ఉసురు అంటే ఉసురు. ఇక వాళ్ళ 2 నెలలు అయింది ఇప్పటికి పైసలు ఇవ్వండి, లారీ ఎత్తులేరు, పైసలు తీసుకుని లారీ ఎత్తుతాడు. పైసలు రేవంత్ రెడ్డి అంటున్నారు రైతులు మంచిగానే ఉన్నారు, ప్రతి గింజ కొంటున్నాం, ఏడ కొంటారే. ఇప్పుడు 2 నెలలు అయింది, ఇప్పుడు చూస్తే కనబడతలేదా నీకు? అక్కడ ఇక్కడ అదే సాగు. రేవంత్ రెడ్డి అంటాడు ఊకే అబద్ధాలు ప్రచారం చేపిస్తారు అని చెప్పేసి. అబద్ధమా? ఇక వారి అబద్ధం అంటే ఇక మనం ఏం చెప్పలేము. వారు చేసిన కర్మానికి వాడే పోతాడు, వీడు చేసిన కర్మానికి వీడే పోతాడు. ఇక అంతే అనుకుంటా. ఇట్లా కష్టం వస్తుందని కష్టకాలంలో ఉన్న రైతులను రైతులను అడుగు, కష్టకాలంలో ఉన్నారు. ఎక్కడ అడుగు. పాపం యూరియా బత్తాలకు నైట్ కొడుకు తప్పోయి మొత్తం నైట్ అట్టే. గతంలో ఇట్లా ఉండేనా? గతం ఏడా ఉండే ఎక్కడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాల ముందు అప్పుడు పొజిషన్ లైన్ కట్టిండ్రు.